చిన్న చిన్న తప్పిదాలు నిర్లక్ష్యాలతో ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ గౌతమి డీటీసీ వీర్రాజు ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఇవాళ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేఎస్ఆర్ కళాశాల నుండి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ గౌతమి, డీటీసీ వీర్రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సుమారు 300 మంది ద్విచక్ర వాహనాల్లో ప్రదర్శన నిర్వహిస్తూ రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు హెల్మెట్ ధరించకుండా, అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి చర్యలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. మరోవైపు 4 వీలర్లో వెళ్లేవారు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు. రహదారి ప్రమాదాలని తగ్గించడానికి జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు. సో ఈ జాతీయ భద్రతకు సంబంధించి ఈ మాసోత్సవాలు అంటే దాదాపు నెల రోజుల పాటు కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా సో ముఖ్యంగా కూడా మరి 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, మనం చూస్తున్నాము ఎన్నో సందర్భాల్లో కొంత ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రాపర్ ప్రికాషన్స్ అంటే 2 వీలర్స్ అంటే హెల్మెట్ లేకుండా, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ లేకుండా, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు అంటే మనకు తెలిసి కూడా అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడా తెలిసి కూడా కొన్ని తప్పిదాల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ జరగడము, మరి అది ప్రాణాలపై కూడా రావడము. మనకు తెలుసు ఒక ప్రాణం విలువ ఏంటి అంటే దాని మీద కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ ఒక్క చిన్న తప్పిదం వల్ల ఎంటైర్ కుటుంబం కూడా ఇబ్బంది పడడం ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నాం. సో అలాంటి వాటిని నివారించాలి అని చెప్పని, సో భద్రత మీద ఇంకొంచెం కూడా అవగాహన కల్పించాలి అని చెప్పని సో రోడ్స్ అండ్ బిల్డింగ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా సమన్వయంతో మరి ఈ మాసోత్సవాల్ని మనం జిల్లాలో కూడా జరపడం జరిగింది. సో వీళ్ళకి హెల్మెట్ వాడే దాని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా మరి యాక్సిడెంట్స్ అయినా కూడా ఆ జరిగే డ్యామేజ్ని కానివ్వండి, ఆ ఇంజురీ ఒక ఇంటెన్సిటీని ఏ విధంగా గ్రావిటీని మనం తగ్గించుకోవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకునే వల్ల ఎన్నో పెద్ద ప్రమాదాలని మనం నివారించవచ్చు అన్న ఒక దాని మీద అవగాహన సదస్సు కల్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఒకసారి ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఏవైతే జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సో ఇంటి నుంచి బయట వెళ్ళినప్పుడు అంతే జాగ్రత్తగా తిరిగి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు డీటీసీ వీర్రాజు మాట్లాడుతూ రహదారి నిబంధనపై అవగాహన లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి విధి కావాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. మద్యం తాగి వాహనం నడిపినా మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ప్రమాదాలు లేని జిల్లాగా అనంతపురంని మారుద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు అనంతపురం టౌన్లో, అనంతపురం సిటీలో ఒక మెగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఎస్సీఆర్ఎన్బి అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ద్వారా అనంతపురం జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడాను బైక్ నడిపేటప్పుడు లేదంటే కార్ నడిపేటప్పుడు రోడ్డు పైన ఉండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి భద్రతా నియమాలు పాటించాలనే విషయాన్ని వైడ్గా ఎక్కువ మంది ప్రజలకి అందే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 350 వరకు బైకర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ కూడాను రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరూ కూడా రోడ్డు పైన వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ ధరించడము, మొబైల్ మాట్లాడకుండా ఉండడము, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్గా డ్రైవ్ చేయడము చేయాలని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఒక గ్రూప్ యాక్టివిటీ వల్ల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ గ్రూప్గా వర్క్ చేయడం ద్వారా కొంత యాక్సిడెంట్స్ తగ్గించడం జరిగింది. గత సంవత్సరం కంటే సంవత్సరము దాదాపుగా 2% వరకు యాక్సిడెంట్లు తగ్గినాయి. రోడ్డు భద్రతా పరంగా భద్రమైనటువంటి అనంతపురం జిల్లాను చూడాలనే ఆకాంక్ష అందరికీ ఉంది.